ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు మన విమోచకుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా ఉదయకాల వాగ్దానం చేసుకుందాము. పరిశుద్ధుడ మహాకరుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకు వేలాది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను దేవ ఉదయకాలం ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవునట్లు సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించి మీ చిత్తమును మా జీవితంలో జరిగించమని చిన్న ప్రార్థన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం 11వ వచనము. సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. ప్రభునందు ప్రియులారా, ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే సైన్యములకు అధిపతి యెహోవా మనకు తోడై ఉన్నాడు, యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ వాక్య భాగంలో గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనం. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును. ఆయన నీ యొద్ద నుండి శత్రువులను వెళ్ళగొట్టి నశింపజేయుమనెను. ఇర్మీయా గ్రంథం 16వ అధ్యాయం 19వ వచనం. యెహోవా నా బలమా, నా దుర్గమా, ఆపత్కాలమందు నా ఆశ్రయమా, భూదిగంతముల నుండి జనములు నీ యొద్దకు వచ్చి మా పితరుల వ్యర్థమును మాయా రూపమును నిష్ప్రయోజనముగా వాటిని మాత్రము స్వతంత్రించుకొనిరని చెప్పుదురు. ద్వితీయోపదేశకాండం 20వ అధ్యాయం 1వ వచనం. నీవు నీ శత్రువులతో యుద్ధమునకు పోయి గుర్రములను రథములను మీకంటే విస్తారమైన జనమును చూచినప్పుడు వారికి భయపడవద్దు. ఐగుప్తు దేశములో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనము. నా దుర్గము, నేను ఆయనను ఆశ్రయించుదును. నా కేడము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా ఆశ్రయస్థానము. ఆయన నాకు రక్షకుడు, బలాత్కారుల నుండి నన్ను రక్షించువాడు నీవే. దేని వృత్తాంతం 1వ గ్రంథం 17వ అధ్యాయం 8వ వచనం. నీవు వెళ్ళిన చోట నెలలు నీకు తోడుగా ఉండి నిన్ను దేశించు వారిని నీ ముందర నిలవనీయక నిర్మూలము చేసి తిని లోకంలోని గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరు నీకు కలుగజేయుదును. కీర్తన గ్రంథం 23వ అధ్యాయం 4వ వచనము. గాఢాంధకారపు లోయలో నేను సంచరించును, ఏ అపాయమునకు భయపడను. నువ్వు నాకు తోడై ఉందువు, నేను నీ దొడ్డికర్రి, నీ దండం నన్ను ఆదరించును. చివరిగా ఒక మాట. కీర్తన గ్రంథం 62వ అధ్యాయం 8వ వచనం. జనులారా ఎల్లప్పుడూ ఆయన యందు నమ్మిక ఉంచుడి, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. దేవుడు మనకు ఆశ్రయము. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడ ప్రేమగల దేవ యేసయ్యా, మీరు ఇచ్చిన వాక్యదానాన్ని బట్టి ప్రభావం కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మాకు ఆశ్రయ దుర్గంగా ఉన్న దేవ నీకు వేలాది వందనములు తండ్రి. మీరే మా కొండ కోటగా ఉన్నారు ప్రభావ. అందరిని బట్టి ప్రభావం మీకు వందనాలు తెలుసుకుంటూ చిన్న ప్రార్థన యేసు నామములో అడిగి పెట్టుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్.